హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మనం ఓటు వేయాలంటే ఓటు గుర్తింపు కార్డుతో పాటు మనకి ఇలాంటి ఓటు ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ స్లిప్పే కాదండి, దీంట్లో మనకు మన పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది, సో మనకి ఏజ్ ఎంత, మనకి డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఈ యొక్క స్లిప్ లో మనకైతే మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇలాంటి స్లిప్ కనుక మీకు రాకపోతే మాత్రం మీరైతే ఆందోళన చెందాల్సిన పని లేదు. సింపుల్ గా మీకు మొబైల్లోనే విత్ ఇన్ 1 minute లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రోజు ఇప్పుడు మనమైతే మరి మీ మొబైల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్లిప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు వీడియో అర్థమవుతుంది. డిలే చేయకుండా వీడియోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మన ప్లే స్టోర్ లో ఒక యాప్ అయితే అవైలబుల్ గా ఉంది, ఓటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి. ఆ యాప్ ని మీరైతే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఇలా అయితే చూపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్ లో మనకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, మీకు పాస్వర్డ్ ఇచ్చేయండి. మీకు మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి మీరైతే లాగిన్ నౌ మీద ట్యాప్ చేయండి అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కంపల్సరీగా మనం ఓటర్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీగా మనమైతే ఈ యొక్క ఓటర్ హెల్ప్ అనే యాప్ లో మనమైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది అన్నమాట. రిజిస్టర్ అవ్వడం పెద్ద కష్టం కదండి, విత్ ఇన్ 2 minutes లో మనం అయితే రిజిస్టర్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మనకి యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో కూడా చేసాము. సో వెళ్ళి ఆ వీడియో చూసిన తర్వాత వెంటనే మళ్ళీ ఈ వీడియో చూడడానికి రండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అవ్వడం ట్యాప్ చేసిన తర్వాత సో మనకు హోమ్ పేజ్ అయితే వచ్చేస్తుందండి. మన హోమ్ పేజ్ లోకి వచ్చిన తర్వాత సెట్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4 ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. మనకు లాస్ట్ వన్ వచ్చేసి ఈపిక్ నెంబర్ అండి, ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. డౌన్ లో మనకు ఎంటర్ యువర్ ఈపిక్ నెంబర్ అంటారు. ఇక్కడ మీకు ఏదైతే ఓటర్ కార్డు పైన మనకు స్టార్టింగ్ లో ఒక నెంబర్ అయితే ఉంటుంది అనమాట. ఆ యొక్క నెంబర్ మీరైతే ఎంట్రీ చేసి డౌన్ లో మనకు సెర్చ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ మీద క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అనేవి మనకు ఇక్కడైతే డిస్ప్లే అవడం జరుగుతుంది అనమాట. దీన్ని మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు వాట్సాప్ లో, లేకపోతే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు నేము, జెండరు, తర్వాత ఏజ్, మీ యొక్క పేరెంట్స్ డీటెయిల్స్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, మీ డిస్టిక్ ఏంటి, స్టేట్ ఏంటి, పార్ట్ నెంబర్, పార్ట్ నేమ్, సీరియల్ నెంబర్, మీకు పోలింగ్ స్టేషన్ లాస్ట్ లో ఉంచుకోండి, మీ పోలింగ్ స్టేషను, తర్వాత మీకు ఎన్నికలు పోలింగ్ డేట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకు మే నెల 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి కదా, దానికి సంబంధించి కూడా మనకైతే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ గా మీ యొక్క మొబైల్లోనే ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.